తినొచ్చారా? అందరు తినొచ్చారా? వెరీ గుడ్. ఈరోజు ఎన్నో రోజు? 9వ రోజు కదా. మరి 8 రోజులు బాగున్నాయి మీకు? బాగున్నాయా? బాగా నచ్చిందా మీకు? వెరీ గుడ్. స్టోరీస్ అర్థమయ్యాయా? హలో పిల్లలు, హలో పిల్లలు, ప్రార్థన చేసుకుందాం మరి. ఓకే, నేను చూడండి. కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని నీళ్ళు చేసి కళ్ళు మూసుకొని చేతులు జోడించాలి. ఎవరి పిల్లలు ముసుగు వేసుకోవాలి తల మీద. అందరూ ఇంకొంతమంది ముసుగులో కనపడుతున్నారు. ముసుగులో బాయ్స్ అయితే గర్ల్స్ అయితే కనపడుతున్నారు. నీళ్ళు పెట్టాలా? స్ట్రైట్ చదవాలి ఉంటారు కదా. ఇంకా మీరు నీళ్ళు చేస్తున్నప్పుడు ప్రేర్ చేయండి. స్ట్రైట్గా కళ్ళు మూసుకున్నారు అందరూ. మమ్మల్ని వ్యక్తిగత ప్రేమిస్తున్నటువంటి మా ప్రియతండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన 8 రోజులు కూడా నాయన మమ్మల్ని కాచి కాపాడి ఈ సిబిసి క్లాసెస్లో విషయంలోనైనా చేర్చున్నాను. స్తోత్రాలు పొందుతున్నాను. ఈ 9వ రోజు ప్రభావ సజీవంలో వచ్చారు చేస్తున్నాను ప్రభావ. ఇది నా చూడగలిగిన మందిగా తెచ్చిపడి వచ్చినాయన. మా కృపను తెచ్చారు. స్తోత్రాలు ప్రభావ. ఈ 9వ రోజు మీరు దేవి సంస్కరించండియా. ఈ దినమునికి చాలా మీకు అనుగ్రహించండి. మీ దయ తోడుగా ఉంచండి. మీ సరి తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభావ. నీకు స్తోత్రాలు అయ్యా. మరి ఉదయకాల సందర్భంలోని సాయంకాల సందర్భ ఈ దినమంతా కూడా బిడ్డలైన శైలిలో నడిపించుకున్నాయినా మనకి మీ కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి. ముఖ్యంగా మంచి వాతావరణాన్ని దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభావ. నీకు స్తోత్రాలు. ఎటువంటి ఎవరు లేకుండా ప్రభావ శాంతమైన వాతావరణం అందరినీ బిడ్డలను స్థుతించి గణపరిచి ఆరాధించినాయా. వారిని కొనియాడడానికి కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది బిడ్డలకు మీకు రావాల్సిందిగా నడిపించండి. మీ నామం మెరుగుపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పొందనాలు అయ్యా. ఈ రోజు చాలా మీకు అనుగ్రహించండి ప్రభావ. మరి టీచర్స్కి దీవించండి, అలాగే వాలంటీర్స్కి దీవించండి, అలాగే ప్రభావైనా సండే స్కూల్ బిడ్డలు పరిచయం చేసిన ప్రతి బిడ్డ దీవించి ఆస్వాదించండి అయ్యా. అలాగే నా ప్రభావ మరి సంఘ కమిటీ వారిని జ్ఞాపకం చేసుకోవాలండి. వారిని కుటుంబాలను దీవించండి అయ్యా. అలాగే నా తండ్రి మరి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఈ 9 రోజులు స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని వారి కుటుంబాలను దీవించండి. నూతనంగా నూతనంగా ఫలించేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఈ 9వ రోజు ప్రారంభించిన తండ్రి 6 నడిపించుకొని అయ్యా. చిన్నబడి ముఖ్యంగా మీ స్వాగతం ఉంచుకోనండి. చక్కగా వారి స్టోరీస్ నేర్చుకుంటూ మంచి వాక్యాలు నడుపుకొని నేర్చుకుంటున్నాయా. మంచి మాటలు నేర్చుకుంటూ ఈ సన్నిధిని అనుభవించుకునే భాగ్యం అనుగ్రహించుకొని సమస్త గ్రంథాలను ప్రభావం ఆరంభిస్తూ అన్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని చూస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఓకే పిల్లలు, వారి 8 రోజులు కూడా చక్కగా మరి మనం చాలా సమయం పడలేదు కదా. అలాగే హలో పిల్లలు,
వద్దులేకు అక్క వద్దక్క దయచేసి అర్థం చేసాక వద్దులేక అమ్మాయి కాగితం తీయండి అమ్మ. సో కాబట్టి నేర్చుకోండి. కాగితాలు వేసుకోకూడదు ఇక్కడ నీట్గా ఓకేనా? ఎవరు కాగితాలు వేయకూడదు దయచేసి అర్థం Jesus. Oh yes, Jesus. Oh yes, Jesus. 1, 2, 3, start. Senior
ఎక్కడికమ్మా ఎక్కడికమ్మా ఎక్కడికి తర్వాత పంపిస్తాలే కూర్చోమ్మా అమ్మా దయాదాక్షిణ్యం అర్థం అంటే దయా అంటే కరుణ. నువ్వు ఎవడైనా 100 రూపాయలు తీసుకొని ఒక ఇంట్లో ఒక మనిషి దొంగతనం చేశాడు అనుకోరా, ఆ మనిషి చిక్కాడు అనుకో, ఆ మనిషి చిక్కినప్పుడు ఓకేనా చిన్న పెట్టచ్చుగా.
కూర్చోబెట్టు. సౌండ్ చేస్తున్నారే సాంగ్ వినలేదు. ఇన్ని రోజులు నేర్చుకున్నారు కదా, లాస్ట్ సాంగ్ కూడా నేర్చుకోవాలా లేదా? నేర్చుకోవాలా? ఆడ కూర్చోబెట్టరా నాన్న. ఇప్పుడు అందరూ కలిసి పాడుతున్నారా? ఆడు మళ్ళీ అందరూ వస్తున్నాడు కలిసి రా. పాడుతున్నారా? ఆడ కూర్చోండి. నీకు ఇంట్రెస్ట్ లేదా సాంగ్? సాంగ్ ఇంట్రెస్ట్ లేదా? మరి యాక్టివ్ రిపీట్ చేసి వచ్చారా? చేశారా? హలో గర్ల్స్, హలో హలో, చేశారా అందరూ? మనం త్వరగా సాంగ్ నేర్చుకుంటే త్వరగా స్టోరీ అయిపోయినాక క్లాసెస్ వెళ్ళచ్చు. క్లాసెస్ అయిపోయినాక పర్ఫెక్ట్ షో. మీకు అందరికీ ఇష్టం కదా పర్ఫెక్ట్ షో అంటే? మనకి త్వరగా సాంగ్ నేర్చుకోవాలంటే మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ వినాలి, తర్వాత నేర్చుకోవాలి. అవునా? అరే ఇదే సరే, ఫస్ట్ లైన్స్ పల్లవి వరకు అందరూ కలిసి నాతో పాటు మీరు కొనండి. ఓకే? కూర్చో. Ready, మధ్యలోనే 1, ఉంటావులే. 2, మధ్యలోనే 3, ఉంటాం. start. యేసయ్య తోడుంటే ఎదుగు వాడలే, చిన్నవాడని భయపడకు. యేసయ్య తోడుంటే ఎదుగు వాడలే, అరే నాన్న కూర్చోరా. కూర్చోరా. శత్రువు ఎంతైనా ఎదుగు మనదే, చిత్తు చిత్తుగానే ఓడిస్తావు. శత్రువు ఎంతైనా భయం లేదు, చిత్తు చిత్తుగానే ఓడిస్తావు. జయము జయము మనదే గలగలగల, జయము జయము మనదే గలగలగల, జయము జయము మనదే గలగలగల, జయము జయము మనదే గలగలగల. యేసయ్య తోడుంటే ఎదుగు మనదే, చిన్నవాడని భయపడకు. యేసయ్య తోడుంటే
అరే పుట్టోడు ఆడికి పోతున్నాడు చూడు. జై గురుదేవ్ జై గురుదేవ్ మనమే జై గురుదేవ్ మనమే జై గురుదేవ్ మనమే ఓకే మీరే రాండి గర్ల్స్ ఆడండి ఓకేనా బాయ్స్ రెడీ 1 2 3 స్టార్ట్
ఓడిపోయారు ఫిలిష్తీయులు, గెలుపు పొందాడు సంసోను. ఓడిపోయారు ఫిలిష్తీయులు, గెలుపు పొందాడు సంసోను. జయము జయము మనదే లలలలలా, జయము జయము మనదే లలలలలా, జయము జయము మనదే లలలలలా, జయము జయము మనదే లలలలలా. ఓకే, ఇది వాడతారా? వచ్చిందా? నాలుగు ఇంకోసారి వాడండి. దాన్ని అందులో ఒకేసారి పాడుతున్నారు, పాడతానే వస్తుంది. సరే, ఒకసారి గౌరవంగా చెప్తాను నేను. గాడిద ఎముకతోటి జయజన చేతపడి 1000 మందిని చంపాడు సంసోను. ఇప్పుడు మీరు వాడండి. వాయిస్ అసలు వాడండి. పాడమంటుంది. 2 లైన్స్ కదా? చెప్పండి. గాడిద ఎముకతోటి జయజన చేతపట్టి 1000 మందిని చంపే సంసోను. గాడిద ఎముకతోటి జయజన చేతపట్టి 1000 మందిని చంపే సంసోను. వాయిస్ పాడండి. అరే చిన్న కూర్చోరా నాన్న. అరే చిన్న గట్టి శబ్దం కూర్చో. చంపే సంసోను. పాడండి. ఒకేసారి పాడతామా? 1, 2, 3 స్టార్ట్. ఓకే, వచ్చిందా? సరే, లాస్ట్ మనమే వచ్చాము. రెడీ? 1, 2, 3 స్టార్ట్. ఓడిపోయాడు
రెండుకి ఆట కొడుతుంది ఎప్పుడు కడతారు ఒడిసేలా రాయిలు
ఏడ అక్కడ కూర్చోపో. హలో ఏందన్నా ఎక్కడికి? హలో త్వరగా బాయ్స్ మా మధ్యలో డివోషన్ క్లాస్ ఏది రేపు ద్వారా చేతులు ఎట్లా మీద మీ అందరికీ శుభ ఉదయకాలం శుభములు తెలియజేస్తూ నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తాను నేను చెప్పండి ప్రేయర్ డివోషన్ క్లాస్ స్టోరీయా మాట్లాడతాను ఏం మాట్లాడతాను ఓకే డివోషన్ చెప్పుకుందాం ఈరోజు. ప్రతిరోజు ఉదయం మీ సాంగ్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత డివోషన్ జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు కదా. నిన్నటి రోజు ఎవరు చెప్పారు డివోషన్? నిన్నటి రోజు ఎవరు చెప్పారు? దీనికి అక్కడ చెప్పింది కదా. అంతకుముందు ఎవరు చెప్పారు? కేసీఆర్ మేడం చెప్పారు. అంతకుముందు ఎవరు చెప్పారు? ఏది శాంత శాంతదరం సునీత అంతకుముందు ఎవరు చెప్పారు? సరళ మేడం చెప్పారు. చెప్పారా? ఓకే, ఈరోజు నేను వాళ్ళలాగే నేను కూడా మీకు చెప్తాను. ఓకే, మనకు మామూలుగా ఒక కథ కంటిన్యూ అవుతుంది. ఒక కథ కంటిన్యూ అవుతుంది. ఆ కథలో ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ప్రియాంక, అని, దీపక్, అంతేనా? ఓకేనా? దీపక్, ప్రియాంక వాళ్ళిద్దరు ఎవరైతే రకంలో ఎవరైతారు? ఏమవుతారు? అన్నా చెల్లెలు, అంతే కదా? అన్నా చెల్లెలు. నాని ఎవరు మరి? వాళ్ళ ఫ్రెండ్. నాని ఎవరు? వాళ్ళ ఫ్రెండ్. ఈ కథ తెలుసు మీకు ఇప్పుడు వరకు. వాళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మ్యాప్. ఓహో, కథ ముందుకు వచ్చేసిందా? ఓకే, నిధిని అన్వేషిస్తున్నారు, అవునా కదా? ఆ నిధిని అన్వేషించడానికి వాళ్ళ దగ్గర ఏముంది? మ్యాప్. ఆ మ్యాప్ అనేది కీలాగా పెట్టుకుని నిధిని అన్వేషించడానికి వెళ్తున్నారు. అయితే నిన్నటి దినాన్ని ఏం జరిగింది? ప్రియాంక మ్యాప్ ని ఎందుకు చించేసింది? దీపక్ రాలేదని కోపంతో చించేసింది. దీపక్ ఎందుకు రాలేదు? దీపక్ ఎందుకు రాలేదు? వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చి దీపక్ రాలేదు కదా. రాకపోయేటప్పటికే ఏమైంది? ప్రియాంకకు బాగా కోపం వచ్చి
చేసేసింది. అది నిన్నటి జరిగింది, అవునా కదా? మరి మ్యాప్ ముక్కలుగా చేస్తే మరి నిధి వెతకడానికి ఎలా వెళ్ళాలి? మ్యాపే కదా కీ. మ్యాప్ని వెతకడానికి మనకు కీ, ఆ నిధిని వెతకడానికి మ్యాప్ కావాలి. ఆ మ్యాప్ కీని ఏం చేశారు? చించేశారు. ఏం చేశారు? చించేశారు, అవునా కదా? మరి ఏం చేశారు వెంటనే? మరి ఈరోజు ఏం జరిగిందో చూద్దామా? ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. ఓకే, ఈరోజు ఏం జరిగి ఉండొచ్చు ఊహించండి మీరు. ఏం జరిగి ఉండొచ్చు? ఏం జరిగి ఉండొచ్చు ఆలోచించండి. మ్యాప్ని ఏం చేస్తున్నారంట? చించారు. ఈరోజు ఏం జరిగి ఉండొచ్చు? మ్యాప్ని ఏం చేశారు? అతికించారు. మ్యాప్ని ఎవరు అతికించారు? దీపక్ కాదు, నాని అతికించాడు. నాని ఏం చేశాడు? అతికించాడు. ఒకళ్ళొకళ్ళు క్షమించుకున్నారు. తొందరపడ్డాను నేను, నన్ను క్షమించు దీపక్ అని చెప్పి తన అన్నయ్యకి చెప్పింది ప్రియాంక. నన్ను క్షమించు, నేను మా స్నేహితులకు ప్రాబ్లం ఇచ్చాను కాబట్టి నేను రాలేకపోయాను సమయానికి, నేను నీకు కోపం తెప్పించాను అని వాళ్ళ బ్రదర్ కూడా దీపక్ కూడా ఏం చేశాడు? నన్ను కూడా క్షమించు అన్నాడు. ఇద్దరు క్షమించుకున్న తర్వాత మరి మనం వెళ్ళాలి కదా, మనం నిధిని అన్వేషించడానికి వెళ్ళాలి కదా. అందుకని మ్యాప్ ఏం చేశాడు? నాని ఏం చేశాడు? అతికించాడు. అవును, నిజమే, మ్యాప్ని అతికించడం అయితే అతికించాడు. మరి వాళ్ళ హృదయాన్ని కూడా అతికించాడు యేసయ్య. ఎలా? మనం దేవుడితో వేరుపడ్డాం, ముక్కలుగా మన హృదయం బద్దలైనప్పుడు, మనకి ఏమీ తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, కాబట్టి అప్పుడు ఆ సమయంలో దేవుడు మనల్ని అతికిస్తాడు, దగ్గర చేసుకుంటాడు. దేవుడు యేసయ్య మనల్ని దగ్గర చేసుకుంటాడు. మనం దేవుడితో సహవాసం లేనప్పుడు, మనం ఆయనతో వేరుపడినప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తారంటే మన హృదయాన్ని దగ్గర చేర్చుకొని ఆయన దగ్గర చేర్చుకుంటాడు మనం. అలానే ఈరోజు జరిగిందనమాట ఈ కార్యక్రమం అంతా కూడా. నాని ఆ మ్యాప్ తీసుకున్నాడు, ఆ మొక్కలన్నీ తీసుకుని ఆ టేప్ వేసి కనుక అంటించి చక్కగా మ్యాప్ రెడీ అయిపోయింది. ఇక వెంటనే వెళ్దాం, నిధిని వెతకడానికి వెళదాం అని అనుకున్నారు. నిధిని వెతకడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి ఒక పెద్ద చెట్టు కనపడింది. నిన్న ఎక్కడైతే ఆగారు ఆ చెట్టు దగ్గర అన్నారు. ఆ చెట్టు దగ్గరే మ్యాప్ ఆగిపోయింది, ఇక్కడితో వెళ్ళడానికి కుదరట్లేదు అనుకున్నారు, అవునా కదా? అలా అక్కడ ఆగిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడే ఉంటుంది, ఈ చెట్టు ప్రక్కనే ఈ పెద్ద రాయి ఉంది, ఈ రాయి దగ్గర తోలుదాం, తవ్వి నిధిని తీసుకుందాం అని డిసైడ్ అవుతుంది ప్రియాంక. ఓకే, అయితే వెంటనే తొందర ఆలస్యం ఎందుకు కానీ అని వెంటనే ఒక పలుగు తీసుకొని, పలుగంటే ఏంటి? గడపడుతుంది కదా తవ్వడానికి, దాన్ని తీసుకుని తవ్వడం ప్రారంభించింది ప్రియాంక, అవునా కదా? ఇదంతా ఎందుకు జరిగింది? వాళ్ళు ఒకరినొకరు క్షమించుకున్నారు. వాళ్ళ హృదయంలో మార్పు జరిగింది. మ్యాప్ ఏ విధంగా అతికించబడిందో వాళ్ళు ఒక దగ్గర అయ్యారు, యేసయ్యకు దగ్గర అయ్యారు. దానివల్ల ఆ మ్యాప్ రెడీ అయిపోయింది. మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. మనం ఏదైనా విషయంలో ఏదైనా ఇబ్బంది పడ్డాం, వేరైపోయాం, మన కుటుంబంలో కలహాలు వచ్చింది, మన హృదయంలో మార్పు జరిగింది, మన హృదయం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంది. అలాంటి సమయంలో మనం దేవునికి వేరైనప్పుడు దేవుడు మళ్ళీ మనం దగ్గరకు చేరుస్తాడు. అలా దగ్గరకు చేర్చడం వల్ల నిధిని మనం సంపాదించుకుంటాం. మన అన్వేషణ ఏంటంటే దేవుని రాజ్యాన్ని సంపాదించాం. దేవుని రాజ్యం సంపాదించడం కోసం మనం దేవునితో ఎలా ఉండాలి? అంటుకట్టబడాలి. మనం వేరుగా ఉంటే మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము. మన హృదయాన్ని దగ్గర చేర్చాలి, యేసయ్యను దగ్గరకు చేర్చాలి. కాబట్టి ఈ రోజు మ్యాప్లో ఏం చేశారు? వాళ్ళ మ్యాప్ను అతికించిన తర్వాత వెళ్ళి నిధిని వెతకడానికి వెళ్ళారు. ఈ నిధిని సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగానే మనం చెప్తున్న బైబిల్లో మరి పేతురు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పేతురు దాదాపుగా మూడు సార్లు నేను నిన్ను ఎరుగను అని యేసయ్య గురించి, మరి యేసయ్యను ఆ బంధువులు తీసుకుని వెళ్ళి ఆ విచారణ నిమిత్తం తీసుకువెళ్ళినప్పుడు ఏం చెప్తాడు?
నేను నిన్ను ఎరుగను. కోడి కూయక ముందు నేను నిన్ను ఎరుగనని 3 సార్లు అంటున్నాను. అవునా కదా? అంటే ఆయన హృదయంలో యేసయ్య లేడు, వేరైపోయి ఉన్నాడు. సో అలాంటి స్థితిలో ఉన్న పేతురుని కలుసుకోవడానికి దేవుడు యేసయ్య ఏం చేశాడంటే, యేసయ్య తిరిగి లేచాడు, సమాధిలో నుంచి తిరిగి లేచాడు. సమాధి దగ్గరికి పేతురు వీళ్ళంతా వెళ్ళినప్పుడు అక్కడ ఖాళీ సమాధి కనబడుతుంది. ఎలా కనబడుతుంది? ఖాళీ సమాధి. ఖాళీ సమాధి అంటే యేసయ్య ఎక్కడ ఉన్నాడా? లేడు. ఏమైంది? యేసయ్య ఏం చేసి ఏమయ్యాడు? మరి యేసయ్య తిరిగి లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నాడు పేతురు, తన శిష్యులందరూ తెలుసుకున్నారు. వెంటనే ఏం చేశారంటే యేసయ్య కనబడలేదు కాబట్టి వలలు తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళంతా కూడా చేపలు పట్టే వృత్తి చేసేవాడు కాబట్టి వెంటనే తన శిష్యులు అందరిని తీసుకుని వెళ్ళాడు. చేపలు పట్టడానికి వెళ్ళాడు, సముద్రంలోకి వెళ్ళి రాత్రంతా కష్టపడినా ఒక్క చేప కూడా వలలో చిక్కలేదు. అంతా కూడా నిరాశ, వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. ఏంటి ఈ విధంగా జరిగింది? యేసయ్య అంతా ఉన్నప్పుడు మనకు బాగా చక్కగా జరిగింది. అయితే యేసయ్య మనకు లేడు, మనకు ఈ విధంగా ఒక్క చేప కూడా మనం పట్టలేకపోయామని బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో యేసయ్య వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు. అయితే యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే యేసయ్యను గుర్తుపట్టలేదు, కానీ యేసయ్య దగ్గర నుంచి ఒకే ఒక మాట చెప్పాడు, మీరు ఎందుకంత బాధపడుతున్నారు? మీరు లోతుగా వెళ్ళి ఆ కుడివైపున వేయండి వల అన్నాడు. అప్పుడు ఆ కుడివైపున వల వేసినప్పుడు ఏమైంది? విస్తారమైన చేపలు పడ్డాయి. వలలు మిగిలిపోయేంత చేపలు పడ్డాయి. చాలా ఆనందపడ్డారు. అప్పుడు తెలుసుకున్నాడు యేసయ్య పేతురు గుర్తించాడు. యేసయ్య అని తెలుసుకున్న తర్వాత వెంటనే సముద్రంలోకి దూకి ఒడ్డుకు వెళ్ళిపోయాడు. ఆ పట్టిన చేపలన్నింటినీ కూడా తీసుకొచ్చారు, ఒడ్డుకు వచ్చారు. అక్కడ అవి చేపల్ని కాల్చుకొని వండుకొని తినడానికి పొయ్యి వెలిగించారు, వండారు, తిన్నారు, సంతృప్తి చెందారు. అప్పుడు ఆ భోజనం జరిగే సమయంలో, ఆ భోజనం చేసే సమయంలో పేతురుని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు యేసయ్య. యోహాను కుమారుడైన సీమోను, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసయ్య అడిగినప్పుడు, అవును నిజమే ప్రభువా, నీకంతా తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడు. మళ్ళీ రెండవసారి కూడా అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నీకు తెలుసు, నువ్వు సమస్య ఎరిగిన వాడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిజమే అని చెప్తాడు. మూడవసారి కూడా అడుగుతాడు యేసయ్య, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? ఏంది ప్రభువా విసిగిస్తావేంటి? నేను నిన్ను ప్రేమిస్తాను, నీకు తెలుసు కదా, సమస్తం నీకు తెలుసు కదా, నా గురించి ఏదో నన్ను విసిగిస్తావేంటి అని వ్యసన పడ్డాడు. ఏంది మళ్ళీ అడుగుతారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. యేసయ్య 3 సార్లు ఎందుకు అడిగారు చెప్పండి? 3 సార్లు ఎందుకు అడిగాడు? 3 సార్లు యేసయ్య ఎరుగునని చెప్పాడుగా, బొంకాడుగా. ఎప్పుడు? కోడి కూయక ముందు 3 సార్లు బొంకుతావు అన్నాడు కదా. అందువల్ల యేసయ్య తిరిగి పేతురుని ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు. దాంతో పేతురు మరి తిరిగి బలపరచబడ్డాడు. ఈ మాట ద్వారా యేసయ్య నన్ను ఎందుకు అడిగాడు ఇన్ని మాటలు అంటే, నేను ఆ రోజు చేసిన తప్పు అని పశ్చాత్తాపడ్డాడు. అతని హృదయం, ఆ బద్దలైన హృదయం పశ్చాత్తాపడింది. ఆయన తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. దాని ద్వారా వెంటనే యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నీవు నా గొర్రెలను కాయము అని చెప్పాడు. నీవు నా గొర్రెలని మేపు. గొర్రెలంటే ఎవరు? గొర్రెలంటే మనమే. యేసయ్య ప్రజలమే గొర్రె పిల్లల మనల్ని కాయమన్నాడు. అంటే మన నుంచి ఒక సంఘాన్ని కట్టండి, సంఘాలు దేవుని సువార్త చేయండి, ఈ సంఘాన్ని కట్టు పేతురు, ఈ సంఘాన్ని కట్టు. నీవు తిరిగి బలపరచబడ్డావు కాబట్టి నీ హృదయం సరిపోయింది ఇప్పుడు. కాబట్టి ఈ సంఘాన్ని కట్టు, గొర్రెలను మేపు, గొర్రెలకు కావలసిన ఆహార పదార్థాలు నీవు, సువార్త పరిచర్య చేయని యేసు క్రీస్తు వారు పేతురుని కోరినట్టుగా మనం చూస్తున్నాం. అవును, మనము దేవునితో సహవాసం కలిగి ఉంటే మనం ఏ పనైనా సాధించగలుగుతాం.
దేవునితో వేరైనప్పుడు మనం ఏ పని సాధించాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో వేరే మనం ఏ పని చేయలేం. యేసయ్యతో వేరే మనం ఏ పని చేయలేం. వాళ్ళ మ్యాప్ని ఏం చేశారు, చూసేసింది. ఆ మ్యాప్ని ఒక దగ్గరికి చేర్చిన తర్వాత మాత్రమే వాళ్ళు విధిని వెళ్ళడానికి వెళ్ళగలిగారు. అలానే మనం కూడా ఒక దగ్గరికి చేర్చబడాలి. అదే యేసయ్య దగ్గరకు మనము చేర్చబడాలి. యేసయ్యలాగా మనం జీవించాలి. మరి పేతురు ఆయనతో మరి 3.5 సంవత్సరాలు శిష్యుడిగా ఉన్నాడు. అయితే యేసయ్యను పూర్తిగా గ్రహించలేకపోయాడు. తను నేను నిన్ను ఎరగను అని 3 సార్లు దొరికినాయి. పేతురు తర్వాత తెలుసుకున్నాడు. యేసయ్య తిరిగి మరణాన్ని జీవించి తిరిగి లేచిన తర్వాత యేసయ్య అడిగిన మాటను బట్టి, అవును ప్రభువా, నేను తప్పు చేశాను, నేను నిన్ను నమ్మాను, నేను నమ్ముతున్నాను, నీ గొర్రెల్ని నేను మేపుతానని చెప్పి ఒక పూర్తి నిర్ణయంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన సిద్ధపాటును కలిగి ఉన్నాడు. తిరిగి బలపరచబడ్డాడు. తిరిగి తన హృదయం బలపరచబడింది. యేసయ్య వైపు తిరిగింది. మరి పేతురు ఎలా సేవ చేశాడంటే, పేతురు మాట్లాడితే దాదాపుగా 3,000 మంది పురుషులు బాప్తిసం పొందారు. ఒకే ఒక ప్రసంగం. పేతురు మాటలు విని 3,000 మంది ఒకేసారి బాప్తిసం పొందారు. ఆ విధంగా ఎంతో మంది మరి యేసయ్యను నమ్మారు, బాప్తిసం పొందారు. పేతురు తన సంఘాన్ని కట్టడానికి ముందుకాడంటే యేసుని యొక్క మాటలను విశ్వసించాడు. యేసయ్య తిరిగి ఆయన బలపరచబడటం వల్ల సంఘాలు అనేకం కట్టబడి హతసాక్షునిగా మిగిలాడు పేతురుని ఎలా సిలువ వేశారంటే తలకిందులుగా సిలువ వేశారు. కాబట్టి హతసాక్షిగా యేసయ్య కొరకు చనిపోయాడు. యేసయ్య మన కొరకు చనిపోతాడు. కాబట్టి మనం కూడా అలాంటి యేసయ్య వైపు మనం ఉండాలి. మన హృదయాన్ని దగ్గర చేర్చుకోవాలి. మన హృదయాన్ని యేసయ్యతో వేరు చేయకూడదు. యేసయ్యతోనే ఉండాలి. మనము అలా ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశం పొందుతాం మనం. అలాంటి స్థితి మన జీవితాల్లోకి రావాలి. ఈ 10 రోజులు వస్తూ ఉన్నారు. మరి పాటలు పాడుతూ ఉన్నాం, కథలు చెప్పుకుంటూ ఉన్నాం. మరి దానికి సంబంధించిన యాక్షన్ కూడా చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఉండగా మీకు టిఫిన్స్ పెడుతున్నారు, అవసరమైతే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కయ్యలు వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వాళ్ళ హృదయాన్ని ఆ సమయం బట్టి వాళ్ళు మీ కోసం తిరుగుతున్నారు. మరి వాలంటీర్స్ మీ కోసం పనిచేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనము దేవునితో అడ్డు కట్టబడటానికి, మనము దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో వేరుపరచబడితే మనకి ఏది సాధ్యం కాదు, మనం ఏది చేయలేము. దేవునితో దగ్గర మనం ఆ మన హృదయాన్ని దేవునితో వేరుపరచకూడదు. దేవుని హృదయాన్ని మనం దగ్గరైనప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి ఇలాంటి స్థితిలో మనం ఉండాలి. చిన్నప్పటి నుంచి మనం ఇవి నేర్చుకోవడం వల్ల మనకు ఎంతో మేలు, మన జీవితానికి మేలు, మన కుటుంబానికి మేలు, మన సంఘానికి మేలు, మరి మన దేశానికి మేలు. కాబట్టి మనం మంచి పౌరులుగా, మనం మంచి క్రైస్తవ బాలికలుగా మనం ఉన్నప్పుడు మాత్రమే, మన హృదయాన్ని యేసయ్యకు దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే మనకు ఇవన్నీ కూడా సాక్ష్యం. నేను చెప్తున్నాను, నేను ఒక సాక్ష్యం చెప్తాను. నేను ఈ స్థితిలో ఉన్నానంటే అదంతా కూడా దేవుని కృప. నేను సండే స్కూల్లో ఇలా సండే స్కూల్లో చర్చిలో కూర్చున్నాను. ఇలా మీలాగనే అక్కయ్యడు అన్నయ్యడు టీచర్ చెప్పే కథలు విన్నాను. మరి పెద్ద అయిన తర్వాత యూత్ జరిగింది. యూత్ లో కూడా ఉన్నాను. బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ అన్నయ్యడు లాగా పెద్ద అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళలో వాక్యం చెప్పేవాడిని. ఆ తర్వాత ఏమైనా నేను పెద్ద అయిపోయాను, బ్యాప్టిజం తీసుకున్నా. పెళ్లికి ముందు నాకు బ్యాప్టిజం తీసుకుంది. దాదాపు 21 సంవత్సరంలో బ్యాప్టిజం తీసుకున్నాను. నాకు 31 సంవత్సరాలు పెళ్ళి. నాకు 21 సంవత్సరాలప్పుడే నేను యేసయ్యను నమ్మి రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకున్నాను. కాబట్టి 35 సంవత్సరాలు పెళ్ళేదంటే 10 సంవత్సరాల గ్యాప్ నేను పెళ్లి కోసం బ్యాప్టిజం తీసుకోవాలి. ఇదే సంఘంలో వివాహం చేసుకున్నా. మరి వివాహం మేము ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఉద్యోగం చేస్తాం. ఇద్దరు పిల్లలు చక్కగా చదువుతున్నారు. కాబట్టి మంచి ప్రయోజనం ఉన్నారు. ఇదంతా కూడా దేవుని కృప. యేసయ్యతో అంటు కట్టబడి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత నేను ఏం చేశాను, ఈ సంఘానికి సెక్రటరీగా నియమించబడ్డాను. కాబట్టి ఇంత పెద్ద సంఘాన్ని. కాబట్టి ఇదంతా కూడా దేవుని కృప. దేవునితో మనం దగ్గర వెళ్ళినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతాయి. సండే స్కూల్లో ఉన్నప్పుడు నేను సండే స్కూల్ టీచర్గా 15 సంవత్సరాలు సిబిసి నడిపాను.
అప్పుడు ఎన్ని ట్రైనింగ్లు పొందాలో తెలుసా? గుంటూరు, విజయవాడ, నెల్లూరు, జనగ, వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, నెల్లూరు. తర్వాత నీలగిరికి వెళ్ళడానికి ట్రైనింగ్ వెళ్ళడానికి నాకు అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో నాకు జ్వరంగా ఉండటం వల్ల నీలగిరి ట్రైనింగ్ కూడా నేను వెళ్ళలేకపోయాను. అయితే దేవుడు నన్ను ఆ తర్వాత నీలగిరికి వెళ్ళడానికి దేవుడు ప్రోత్సహించాడు. కాబట్టి ఈ సండే స్కూల్ పరిచర్య కోసం, ఈ సంఘంలో ఉన్న పరిచర్య కోసం నేను ఎన్నో సంవత్సరాలు ట్రైనింగ్ పొందాను, అనేకమైన ట్రైనింగ్. ఈ దాంట్లో మీ పుస్తకంలో ఇక్కడ సేవా మార్గం వరకు జే చిరంజీవి ఫౌండర్ అండ్ డైరెక్టర్ అంటారు. జే చిరంజీవి ఆయనతో ఎన్నోసార్లు నేను ఇంటరాక్ట్ అయ్యాను, ఆయనతో మాట్లాడాను, ఆయనతో నా ఫోటో కూడా ఉంది. కాబట్టి ఇలా ఒక మన సంఘం కోసం, స్వార్థ పరిచర్య కోసం మనం పాటుపడినప్పుడు మన జీవితాలు ముందుకెళ్తాయి. కాబట్టి టీచర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా గొప్ప పని, మీరు చేసే గొప్ప పని. ఈ గొప్ప పని, ఈ సేవా పరిచర్య మనం చేయటం వల్ల మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అది ఇది ఇప్పుడు మీకు ఇంపాక్ట్ ఇప్పుడు కనపడదు, తర్వాత రోజుల్లో మన జీవితాలు మంచి స్థితిలో ఉండిపోతాయి, దేవుడిని మెచ్చే స్థితిలో ఉండిపోతాయి. కాబట్టి దేవుడిని విడనాడవద్దు. కాబట్టి ఆ మ్యాప్ను చించేసిన ముక్కలైనా కూడా దాన్ని దగ్గరకు చేర్చుకోవాలి. యేసయ్య దాన్ని దగ్గరకు చేర్చడం వల్ల వారు విధిని అన్వేషించడానికి వెళ్తున్నారు. అయితే మనం కూడా దేవుడితో సహవాసం కలిగి మన జీవితం గొప్పలైనా కానీ, మన హృదయం బద్దలైనా కానీ, మనం దేవుడికి దగ్గరగా ఉంటే మనం ఏదైనా కూడా మనం సాధించగలుగుతాం. అలానే పేతురు తన హృదయం బద్దలైపోయింది, తన హృదయంలో బొంకాడు, నేను యేసు నిరుడని. అయితే తెలుసుకున్నాడు, సంఘాన్ని కట్టాడు, గొర్రెలను మేపాడు, హతసాక్షిగా జీవించాడు. మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ నా మాటలు విన్నందుకు. మరి నిర్వహించే వారికి అందరికీ కూడా ధన్యవాదాలు, నన్ను పిలిచి డివోషన్ ఇచ్చినందుకు. మరి నేను ఇన్స్పెక్షన్ జరిగింది కదా, ఇన్స్పెక్షన్లో చాలా గమనించాను. మీరు ఊరిగా వచ్చి పోవటం కాదు, మీరు నేర్చుకోవాలి. మీరు కంఠవాక్యాలు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, యాక్షన్స్ నేర్చుకోవాలి. ఈ డబ్బంతా వృధా చేయకూడదు. చాలా డబ్బు ఖర్చు అవుతుంది, డబ్బు అందరూ ఇస్తారు, ఆ డబ్బుని సక్రమంగా నిర్వహించాలి. కాబట్టి అలా చేయాలంటే మీరు అన్ని నేర్చుకోవాలి. అన్నయ్యలు చెప్పిన మాటలు వినాలి, చక్కగా నేర్చుకోవాలి, మీ జీవితాలను సరి చేసుకోవాలి. ఈ మార్పులు మీరు ఉంటే మీ జీవితాలు చాలా చక్కని స్థితిలో, ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాయి. కాబట్టి మీరు తెలుసుకోండి, వాళ్ళు చాలా చక్కగా పనిచేస్తున్నారు, అభినందిస్తున్నాను. టీచర్స్ చాలా చక్కగా చేయండి, మీరు ముందుకు వెళ్ళండి. చక్కగా మీకు సలహాలు కావాలంటే నాలాంటి వాళ్ళని అడిగితే నేను చెప్తాను. దాదాపుగా 16 సంవత్సరాలు నేను పరిచయం చేశాను, 16 సంవత్సరాలు పరిచయం చేశాను. గతంలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు మన సంఘం ఒకటే, టౌన్లో అన్ని చర్చెస్ పిల్లలు వచ్చేవాళ్ళు. 1200 మంది 1500 మందితో నిర్వహించేవాళ్ళు. అర్థమైందా? 1200 మంది, ఇప్పుడు 200 మంది లేదు, 250 ఉంటారు లేకపోతే. కాబట్టి 1200 మంది 1500 మందితో నిర్వహించేవాళ్ళు. అక్కడ స్కూల్ ఉన్న సర్వే స్కూల్ గ్రౌండ్ లో తీసుకునేవాళ్ళం, లోపల రూమ్లను తీసుకునేవాళ్ళం, 10 రూమ్లు తీసుకుని దాంట్లో నిర్వహించేవాళ్ళం. కాబట్టి ఇదంతా ఎందుకు జరిగింది? మన సంఘ అభివృద్ధి కోసం. ఆ విధంగా చేయటం వల్లే మన సంఘం అభివృద్ధి చెందింది. చిన్నపిల్లలు పరిచయం చేయడం, అందుకని ఇంత పెద్ద చర్చిని మనం కట్టుకున్నాం. కాబట్టి ఇదంతా కూడా దేవుడి పరిచయం మనం చేయటం, ప్రార్థించడం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థన మరవద్దు, మీరు ముందుకెళ్ళండి. చాలా చక్కని జీవితం మీకు ఉంది. థ్యాంక్ యూ ఇన్స్పెక్షన్ రిజల్ట్. ఓకే, మీరు అందరూ కూర్చున్న తర్వాత మీకు రిజల్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే, అంతా ఆలోచించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనగానే రీడింగ్ ఉండాలా? మీరు ఇమీడియట్ గా మాట్లాడేసేయాలి. పక్కన మనం కొట్టడం, వెళ్ళడం, ముద్దాల మీద పేపర్ వేయడం. ఆ పేపర్లు వేస్తున్నాం, చిన్న పేపర్లు వేస్తున్నాడు, ఆ పేపర్లు కట్ చేసి పేపర్లు వేస్తున్నాడు, అది వేస్తున్నాడు, పేపర్లు వేసేసుకుంటున్నారు. ప్రార్థన కదా, ఏం చేయాలి? మరేమని ఎవరు మీరు మాట్లాడుతున్నారు? ఇంకా మీరు అందరూ వేసేదాకా నేను ప్రార్థన చేయను, ప్రార్థన చేయను. అంతా రెడీ అయ్యి చెప్తేనే ప్రార్థన చేస్తాను. శబ్దం వినపడకూడదు.
ప్రార్థన శబ్దాలు పడకూడదు. నవ్వు కూడా ఆపేయాలి, నవ్వు కూడా ఆపేయాలి. యా సలివేంద్ర ఆపు, ఆపు. పెద్దలు మీరు నాకు అంటారు, చిన్నపిల్లలు చెప్పాలి. ఓకే, ప్రార్థన చేస్తున్నా. ప్రేమగల మా తండ్రి నమ్మకాల వారసుగా ఇప్పటి వరకు మీరు చూపించిన కృప పెట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన 9 రోజుల నుండి ఈ సిబిఎస్ఈ నిర్వహించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అనేక మంది పిల్లలను వారి ప్రభు మార్గంలో నడిపించడానికి మాకు ఇస్తున్న సహాయం బట్టి మీకు వందనాలు చూపిస్తూ ఉన్నాం. మా నాయన టీచర్స్ను ఆశీర్వదించండి, వారిని ఆశీర్వదించండి. వారు చేయించిన పరిచర్యను మీరు మరి గమనిస్తూ ఉన్నారు. మా ఆయన వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని పెట్టుకుంటున్నాం. వచ్చిన ప్రతి విద్యార్థిని ఆశీర్వదించండి. వారు మీ మాటలను మీ కథలను మీ గురించి నేర్చుకుంటున్నారు. మీరే కృపా సహాయం అందించమని ఆయన ఈ డివోషన్ అంతా కూడా మరి మా ఆయన చెప్పి ఉన్నాయి. దాన్ని బట్టి పిల్లలందరికీ అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి మీతో మీ సహవాసం కలిగి మిమ్మల్ని మీతో వేరుపడకుండా మీకు దగ్గరగా అయినప్పుడు మాత్రమే మేము అన్వేషిస్తాము. మేము అన్వేషించి మీ రాజ్యాన్ని సాధించుకుంటాం. ఆయన మీ రాజ్య ప్రవేశానికి మమ్మల్ని తయారు చేయమని పెట్టుకుంటూ జరగబో కార్యక్రమంతో కూడా మీరే మహిమగా అంత ప్రభుత్వం వాడుతుందని దాన్ని ఎత్తుకట్టుకుంటాం. నా ప్రభుత్వం తీర్మాడని యేసుక్రీస్తు వారి దీవెనామమున వినయంగా పెట్టుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.